तद्रुद्राय प्रचेतसे मेधुष्टमायतव्यसे वोचेमशन्तमगो हृदे सर्वोष्येष रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। श्री गुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। ప్రపంచమును సృష్టించిన పరంబ్రహ్మ పరమాత్మ దీని రక్షణార్థమై కొన్ని ఉపాయములను కూడా సృష్టించారు. ఆ ఉపాయములు కొన్ని మనంతట మనకే తెలుసు. మనకు తెలియనటువంటి ఉపాయములను పరమాత్మ మనకు ఉపదేశించారు. దప్పిక వేస్తే నీరు తాగితే ఆ కష్టం పోతుంది అనే విషయాన్ని శాస్త్రం చెప్పవలసిన అవసరం లేదు. బాగా శరీరం శ్రమ గురైనట్లయితే కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనే విషయం శాస్త్రం చెప్పని అవసరం లేదు. కానీ ఏ విషయములు మనం ఊహించడానికి కూడా వీలు లేదో అట్టి విషయముల్ని శాస్త్రమే అనగా పరమాత్మే చెప్పి తీరాలి. అట్టి విషయములను మనకు స్వాత్మ సంరక్షణకు ఉపయోగించేటువంటి విషయముల్ని పరమాత్మ మనకు అందించాడు. మన ఉపాయములు ఒక్కొక్కసారి ఆ ఉపాయంతో పాటు అపాయం కూడా ఉంటుంది, మనకి తెలియదు. అందువల్ల ఉపాయాన్ని ఆలోచించేటప్పుడు నిరపాయమైన ఉపాయాన్ని ఆలోచించాలి. సాపాయ ఉపాయంలోకి వెళ్తే చాలా కష్టం. నిరపాయమైన ఉపాయాన్ని సకల జనావళికి అందించడానికి పరమాత్మ జగత్ సంరక్షణకై కొన్ని ఉపదేశములు చేసి ఉన్నాడు. ఆ ఉపదేశములన్నీ ఏ గ్రంథంలో ఉన్నాయో దానినే వేదమని ఇంకా అనేక పేర్లతో దాన్ని పిలుస్తారు. దానిలో జీవుడు చాలా సుఖంగా నివసించడానికి మంచి ఏర్పాటు పరమాత్మ చేశాడు. కానీ జీవుడు ఆ చోటుని విడిచిపెట్టి ఇటు అటు వెళ్తూ ఉంటాడు. తల్లి తన ఒళ్ళో పిల్లవాడిని కూర్చోబెట్టుకుని లాలిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లవాడికి ఆ ఒళ్ళోనే కూర్చోవడం బాగా ఉండదు. కాస్త ఇటు అటు చెరుగుతాడు, ఎక్కడో కింద పడతాడు, దెబ్బ తగులుతుంది, అక్కడి నుంచి ఏడుస్తాడు. మళ్ళీ ఆ తల్లి దగ్గర పెట్టుకుంటుంది. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత ఆ దెబ్బను మర్చిపోతాడు, మళ్ళా వెళ్తాడు, మళ్ళా వస్తూ ఉంటాడు. కానీ తల్లి ఎందుకురా ఎన్నిసార్లు అటు ఇటు వెళ్ళిపోయినావు అని అనకుండగా రక్షిస్తూనే ఉంటుంది. అలా రక్షించేటువంటి తల్లి లాంటిదే మన వేదములు, మన శాస్త్రములు. ఇవే మనకి ఉండేటువంటి వేదశాస్త్ర గ్రంథములు. దీన్ని ఈ వేదశాస్త్రముల్ని అనుసరించి మనం ఈనాడు మనకు ఏ ఉపాయములు తెలియవో అటువంటి ఉపాయాలన్నింటినీ కూడా మనం అనుష్ఠిస్తూ వస్తున్నాం. ఆ ఉపాయముల్లోనే వేదంలో ఉండే సారాన్ని
శంకర భగవత్పాదులు సాక్షాత్ కైలాసవాసి అయినటువంటి శంకరుడే శంకరాచార్యులుగా అవతరించి ఆ శంకరాచార్యులు మనకి షణ్మత స్థాపన చేసి ఎన్నో ఉపదేశాలు చేశారు. దాన్ని అనుసరించి ఈనాడు సకల క్షేత్రముల్లో మణిగా విరాజిల్లేటువంటి కాశీక్షేత్రంలో చక్కటి మణికర్ణిక గంగకు ప్రక్కన అద్భుతమైనటువంటి మహాశివరాత్రి పర్వను పురస్కరించుకుని త్రిరాత్ర దీక్షతో ఇక్కడ మనం పంచాయతన పూజ అనేది చేయబోతున్నాం. పంచాయతన దేవతలకు గణేశుడు, సూర్యనారాయణ మూర్తి, మహావిష్ణువు, ఈశ్వరుడు, అంబిక అనేవన్నీ పేర్లు. ఈ ఐదుగురు ఉంటే ప్రపంచంలో 33 కోట్ల దేవతలు మనకు ఉన్నట్లే. ఈ పంచాయతనంలో ఒకరిని ముఖ్యంగా పెట్టుకుంటాము. ప్రకృతంలో మనం ఉమామహేశ్వరుణ్ణి, ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి, చంద్రశేఖరుణ్ణి, నీలకంఠుణ్ణి, విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అన్నపూర్ణాంబ సమేత విశ్వనాథుణ్ణి మధ్యలో పెట్టుకుని మిగతా దేవతలన్నిటినీ కూడా తీసుకుని 330 కోటి దేవత ఆరాధన మనం చేస్తున్నాం. వీళ్ళ ఐదుగురికి ముఖ్యంగా చేస్తే అందరికీ అందుతుంది. దేవుడు మనకి ఏర్పాటు చేశాడు ఒక చక్కటి రక్షకమైనటువంటి చోటు అని నేను చెప్పాను. తల్లి ఒడిని పిల్లవాడికి ఏర్పాటు చేసినట్లుగా పరమాత్మ కూడా చేశాడు. లోకంలో మీరు బాగా విచారించి చూస్తే భూమి మీద సంచరించేటువంటి జంతువులు కొన్ని, ఆకాశంలో ఉండేటువంటి జంతువులు కొన్ని, అలాగే జలంలో ఉండేటువంటి జంతువులు కొన్ని. ఈ జల జంతువులు చాలా రకాలుగా ఉంటాయి. జల జంతువుల్ని రక్షించాలి అని పరమాత్మ చాలా గొప్ప జలాన్ని సృష్టించాడు. ఏదో బావులు, చెరువులు, వాగులు, నదులు ఇంత మాత్రం కాక ఒక పెద్ద సముద్రాన్ని సృష్టించాడు. ఇంత పెద్ద సముద్రంతో నేరుగా భూమి మీద సంచరించేటువంటి జీవులకి ఏమీ ఉపయోగం నేరుగా లేదు. ఎందుకంటే ఏ గోవులు కానీ, ఏ పక్షులు కానీ, ఏ పశువులు కానీ, ఏ మనుష్యులు కానీ సముద్ర నదీ జలాన్ని నేరుగా తాగలేరు. కనీస పద్ధతి ఇల్లు కట్టుకోలేరు, దేనికి వాడుకోలేరు. ఇంత సముద్రాన్ని సృష్టించినటువంటి పరమాత్మకు ముఖ్య ప్రయోజనం జల జంతువులు సుఖంగా ఉంటాయి అని. ఆ జల జంతువులకి అగాధమైనటువంటి ఒక జల స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. చాలా లోతు ఉంటుంది. మనుష్య మాత్రుడు అక్కడికి వెళ్ళి ఆ జల జంతువుల్ని ఏమీ చెయ్యలేడు, అక్కడ దాకా వెళ్ళలేడు వాడు. అవి అక్కడ సుఖంగా ఉంటాయి. వాటికి తగిన ఆహార పరిస్థితి అంతా ఇక్కడ ఏర్పరిచాడు పరమాత్మ. కానీ ఏం జరుగుతుందంటే జల జంతువులు దానితో తృప్తి చెందక బయటకు వస్తాయి. ఒకసారి ఒడ్డుకు వస్తాయి, ఒకసారి మరొక జలంలోకి వస్తాయి, చాలా తక్కువ జలాల్లోకి వస్తాయి. వస్తే జనులు ఊరుకుంటారా? దాన్ని హింసిస్తారు. అథవా దయావంతులైన జనులు ఉన్న చోటకి వెళ్ళినప్పటికీ ఆ నీరు గాలికి, వేడికి దానంతటది ఇంకిపోయినట్లయితే దానికి జీవనమే ఉండదు. ఎవరు ముట్టుకోకపోయినా దానంతట అదే ప్రాణం విడిచేస్తుంది. అందువల్ల జల జంతువులకు దోషం ఏమిటి?
తనకు స్వస్థానమైనటువంటి అగాధ జలాన్ని విడిచిపెట్టి ఒక బెత్తెడు లోతు జలం ఉన్న చోటికి రావడం దాని తప్పు. అప్పుడు కదా హింసించేవాళ్ళు కానీ అథవా గాలి వేడి ఇత్యాదులు కానీ దాన్ని పట్టుకుండేవి. అగాధ జలంలో ఉంటే గాలి ఏమీ చేయలేదు, వేడి ఏమీ చేయలేదు, హింసకులు ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు, సురక్షితంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి అది తన జీవితాన్ని రోలుపోతూ చాలా కష్టాల పాలవుతుంది. రక్షించుకోవాలని ఎంతో కష్టపడుతుంది. దాని కష్టం ఈశ్వరానుగ్రహం ఉంటే సఫలమవుతుంది, లేకపోతే వ్యర్థమవుతుంది. ఇదే రీతిగా మనుష్యులకు కూడా ఒక నిశ్చితమైన రక్షకమైన స్థానాన్ని పరమాత్మ మనకు అనుగ్రహించాడు. ఆ స్థానంలో ఉండకుండా మనం కొంచెం బయటికి వస్తాం. బయటికి వచ్చిన తర్వాత చాలా కష్టాల పాలవుతాం. ఆ కష్టాల పాలయ్యి ఆ కష్టముల్ని ఏదో రీతిగా దూరం చేసుకోవాలని మనకి తెలిసిన ఉపాయాలన్నీ పన్నుతాం. అవి కుదరకపోతే రామకృష్ణ అని పెద్దగా అరుస్తాం. ఏదో సత్కార్యములు కొన్ని చేస్తాం. అవి ఈశ్వరానుగ్రహం ఉండి మనకి పూర్వపుణ్యం ఉంటే ఫలిస్తాయి, లేకపోతే కష్టం. అటువంటి రక్షకమైన స్థానం ఏమిటి మనకి? సర్వాత్మన మనకి ఏ రకమైన కష్టము లేకుండా ఉండే స్థానం మనకి ఇచ్చింది ఆయనకి ఏమిటి అని మనకి ఇవాళ గుర్తు ఉన్నదా అంటే చాలా కష్టపడి గుర్తు చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనం బయటకు వచ్చేసి దాన్ని మర్చిపోయినాం, పూర్తిగా మర్చిపోయినాం. ఏనాడు బయటకు వచ్చామో మనకి తెలియదు, ఈనాడు ఎలా వెళ్ళాలో కూడా మనకి తెలియదు. అలా మనం వచ్చేసాం. అక్కడ ఏమిటి ఆ స్థానం? మనకి మన హృదయంలో ఉండేటువంటి పరమాత్మే మన స్వస్థానం. ఆ పరమాత్మ అనే పదార్థాన్ని నేను అని అనుకోవడం మర్చిపోయి ఆ పరమాత్మ కంటే ప్రక్కన ఉండేటువంటి అంతఃకరణాన్ని, బుద్ధిని, మనస్సుని, ఇంద్రియములను, శరీరాన్ని తాను శరీరంతో ఎవరెవరైతే కలిసి మనకి జన్మించారో అన్నదమ్ముల్ని, శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని, ఈ శరీరాన్ని సంరక్షించే వాళ్ళను, ఈ శరీరం నుండి పుట్టిన పిల్లలను, ఈ శరీరంతో సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను, ఈ శరీరంతో మనం ఏదో ఘనకార్యం చేశామనుకుని తీసుకున్నటువంటి విజయములను, పదములను, ఇవన్నీ కూడా నేను అనుకోవడం ఆరంభించేశాం. పరమాత్మను నేను అని అనుకుంటేవాడు కాలకాలుడు, మహాకాలుడైనటువంటి పరమాత్మ, ఆ సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు, జగన్నాథుడు, విశ్వనాథుడు మన హృదయంలో నేను అనే వస్తువుగా వారే ఉన్నారు. అట్టి పరమాత్మను నేను కాదు అని అనుకుని కొద్దిగా విషయవాసనల కోసం బుద్ధ్యాది ద్వారా మనం బయటికి వస్తున్నాం. బయటికి వచ్చేవాటికి అసురక్షితమైనటువంటి చోటికి వచ్చాం. ఇక్కడ రక్షణ లేదు. ఎందువల్లంటే నేను చూస్తున్నాను అని, నేను అని చెప్పేటువంటి కంటికి ఎంత కాలం ఉన్నదో మనకి తెలియదు. జీవుడికి ప్రాణాలు ఉన్నప్పటికీ కన్ను ఎంతకాలం ఉంటుందో తెలియదు. నేను వింటున్నాను అనే చెవి మీద అహంకారం వచ్చినప్పుడు ఆ చెవు ఎంతకాలం ఉంటుందో తెలియదు. అలాగే శరీరం మీద అహం అని వస్తే అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ప్రాణముల మీద అహం అని వస్తే ఎంతకాలం ఉంటాయో తెలియవు. ఇది అనిశ్చితమైనటువంటిది.
ఇక్కడ ఎవరో ఒకళ్ళు హింస చేస్తారు. ఇక్కడ ఎన్నో రకమైన ఉపద్రవాలు వస్తాయి. కేవలం మానుషోపద్రవాలు కాదు, పశువులు ఉపద్రవం చేస్తాయి, ప్రకృతి ఉపద్రవం చేస్తుంది, వివిధమైనటువంటి రోగములు వస్తాయి. ప్రాచీన జన్మలలో చేసినటువంటి ప్రారంధములన్నీ వీళ్ళ కష్టాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఆ ప్రారంధములన్నీ కూడా శుద్ధమైన ఆత్మను ఆశ్రయించి లేవు. అవి కూడా ఆ చోటుని వదిలి బయటకు వచ్చిన తర్వాతనే ప్రారంధములు కూడా మన ఏదైనా చేస్తున్నాయి. అత ఈనాడు మనము తల్లి ఒళ్ళో కూర్చున్నటువంటి చిన్న పిల్లవాడు అజ్ఞానవశమున తనకు కష్టం వచ్చేటువంటి చోటుకు వెళ్ళి కష్టాన్ని కొనుక్కొని ఎలా తెచ్చుకుంటున్నాడో, జలజంతువులు ఎలాగైతే మధ్యస్థానంలో ఉండి సురక్షితంగా ఉండవలసినటువంటివి బయటకు వచ్చి తనకి తాను కష్టాన్ని తెచ్చుకుంటున్నాయో, అలాగే సర్వాంతరమైనటువంటి ఈ శరీరమునికి లోపల ఇంద్రియములు, దానికి లోపల మనస్సు, దానికి లోపల బుద్ధి ఇత్యాదులన్నీ వాట్ల కంటే కూడా లోపల ఉండేటువంటి శుద్ధమైన పరమాత్మను అహం అని అనుకోవాల్సింది మర్చిపోయి బయటకు వచ్చి నానా కష్టాలు పడుతూ త్రాహిమాం రక్షమాంని పెద్దగా అరిచినా ఎవరు పట్టించుకోని స్థితిలో ఒక్కొక్కసారి వారి వారి వాసనానుసారం రామకృష్ణ అని శివ అని పెద్దగా అరిచి మళ్ళా యథాకథంచిత్ ఈశ్వరానుగ్రహంతో మళ్ళా ఈశ్వరుణ్ణి పొందాలి. ఆ ఈశ్వరుణ్ణి స్మరించడానికి చాలా దయాళువైనటువంటి పరమాత్మే మరల మనకి ఎన్నో రకములైనటువంటి అవకాశాలని మనకిచ్చాడు. ఆ అవకాశములే మనకి శివరాత్రులు, నవరాత్రులు, ప్రదోషకాలములు, సోమవారములు, ఏకాదశులు, వివిధమైనటువంటి పర్వదినములు. అలాగే ఒక క్షేత్రానికి వస్తే మళ్ళా మనకి ఆ గుర్తు వస్తుంది. మనం ఎక్కడి నుంచి బయట వచ్చామో ఆ గుర్తు వచ్చేటువంటి చోటునే క్షేత్రం అంటారు. ఏ నీటిని చూస్తే మనం సురక్షితమైన ప్రదేశం నుంచి ఈనాడు అరక్షితమైన ప్రదేశానికి వచ్చామో గుర్తుకొస్తుందో ఆ నీటినే పవిత్ర తీర్థములు అంటారు. తీర్థములు, క్షేత్రములు. అలాగే ఏ వ్యక్తులను చూస్తే మనం ఇటువంటి తప్పు పని చేశాము అని గుర్తుకొచ్చి మళ్ళా ఆ పరమాత్ముని తలుచుకుంటామో అట్టి వ్యక్తులనే సత్పురుషులు. మనకి తిరిగి మనం విడిచిపెట్టి వచ్చిన చోటుని, మనం వెళ్ళదగిన చోటుని మనకి గుర్తు చేసేవి సత్పురుషులు, సత్తీర్థములు, సత్క్షేత్రములు, సత్పర్వదినములు. అలాగే మంచి దేశములు, నైమిషారణ్యం ఇత్యాది అరణ్యాలు, ఇవన్నీ కూడా మనకి పనిచేస్తాయి. వీట్లల్లో ఈనాడు మనకి శివరాత్రి అనేది ఆసన్నమై ఉన్నది. దాన్ని పురస్కరించుకుని ఈనాడు విజయ ఏకాదశి, రేపు ద్వాదశి ప్రదోషం, మహాప్రదోషం, మర్నాడు శివరాత్రి. ఇటువంటి సమయముల్లో మనం ఏమిటి చేయవలసిన పని అంటే, లక్ష్యం ఏమిటంటే, మనం దేనిని విడిచిపెట్టి మనం ఈ కష్టాల్లో పడ్డాము, మరల ఈ కష్టం నుండి ఏ రకంగా తిరిగి వెళ్తే ఈ కష్టములు మనకి సర్వథా రాకుండా ఉంటాయి. ఏదో జలుబు చేసింది అని ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు కర్చీఫ్ ఇస్తే అది సరైన పరిష్కారం కాదు కదా. ఆ జలుబు చేసింది శైత్యం వలన, ఔష్ణ్యం వలన అని విచారించి దానికి నిదానానికి ఔషధం వెయ్యాలి. అప్పుడు కదా అది సరి అయ్యేది.
అలాగే ఏదో కష్టం వచ్చింది అనగానే ఏదో ఒక చిన్న పని చేసేసి ఈ కష్టం పోయిందంటే లాభం లేదు. మనం దేన్ని విడిచిపెట్టి వచ్చామో మళ్ళా అక్కడికే శివోహం అని మనంతరం ఉంటాం. ఈ శివోహం అనేటువంటి భావనను మళ్ళా ఒకసారి తెచ్చుకోవడానికి మనకి ఈ 3 రోజులు మనకి చాలా గొప్ప సదవకాశం. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా భగవత్ శబ్దములే మనకి చెవిలో పడుతూ ఉంటాయి, భగవద్ రూపమే కంట్లో పడుతూ ఉంటుంది, భగవత్ శబ్దములే మనకి స్మరణంలోకి వస్తాయి, భగవత్ ప్రసాదమే మనకి దొరుకుతుంది. సర్వేంద్రియములతో భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండడానికి వీలు లేకుండా భగవంతుణ్ణి చేస్తూ ఉంటాడు. ఇటువంటి అవకాశముని మనం కల్పించుకుని మొత్తం మనకు ఉండేటువంటి కాలమానం, సంవత్సర కాలమానం తీసుకుంటే చాలా పర్వ విశేషాలు ఉన్నాయి. వీట్లల్లో ఇన్ని పర్వ విశేషాల్లో ఏదో 1-2 మనం చేయలేకపోయినా మిగతా వాట్లల్లో చేస్తే నిశ్చయంగా తిరిగి మనం అదే చోటికి వెళ్ళి సర్వాత్మన సురక్షితంగా ఉండి శాశ్వతంగా మనం సుఖాన్ని పొందడం. శాశ్వతమైన సుఖాన్ని పొందడమే జీవుడికి లక్ష్యం. జీవుడికి నీకు ఏం కావాలరా అని అడిగితే వాడికి తెలియదు. చిన్న పిల్లవాడిని మనం నీకు ఏం కావాలి అని అడిగితే వాడు ఒకేసారి జీవితం మొత్తానికి ఎంత కావాలో అంత చెప్పలేడు. కానీ ఇవాళ మనం వాడు ఇచ్చింది అడిగితే రేపు ఇంకంటే పెద్దగా అడుగుతాడు, అది ఇస్తే ఇంకొంచెం పెద్దది అడుగుతాడు, అది ఇస్తే ఇంకొంచెం పెద్దది అడుగుతాడు. ఎరా మొదటిసారి మొత్తం అడగచ్చు కదా అంటే వాడికే తెలియదు. అలాగే మనకు కూడా తెలియదు. మనం ఏదో ఒక చిన్న పూరి గుడిసెలో ఉండే రోజున ఈశ్వర నాకు కాస్త రేకుల షెడ్డు వేయించిన ఆయన అని కోరతారు. ఆ రేకుల షెడ్లో ఈశ్వరాగ్రహంతో వస్తే కాస్త పెంకుటిల్లు వస్తే బాగా ఉందని కోరుకుంటారు. ఆ పెంకుటిల్లు వస్తే కాస్త మిద్దె ఇల్లు ఉంటే బాగా ఉండును, అది వస్తే కాస్త అఫ్టేర్ వస్తే బాగా ఉండును, అలా వస్తే ఏదో పెద్ద బంగళా ఉంటే బాగా ఉండును. ఇంత బంగళా ఉంది కానీ డ్రైవర్ వాళ్ళు ఎక్కడ ఉంటారండి, వాళ్ళకే ఇల్లు లేదు. ఇలా వెళ్తూ చాలా పెద్ద పెద్ద భవనములు ఉన్నప్పటికీ, చాలా వస్తువాహనములు ఉన్నప్పటికీ, చాలా దాసదాసీజనులు ఉన్నప్పటికీ వాడికి పూర్తి కాదు. ఈ భూమండలం మొత్తం వాడికి ఇచ్చేస్తే సంతోషంగా ఉంటాడా? ఇప్పుడు కూడా ఉంటాడు. ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే స్వస్థానానికి వెళ్తే వాడు పరశుస్వరూపాన్ని, నేను శివస్వరూపుణ్ణి అనే విషయాన్ని స్వానుభవపూర్వకం అర్థం చేసుకుంటే సర్వాత్మన ఆనందంగా ఉంటాడు. కానీ ఆ ఆనందం మనందరం కోరుతున్నాం అనే విషయం కోరే వాళ్ళకే తెలియదు. అవన్నీ ఇచ్చి చూస్తే ఒకసారి తెలుస్తుంది వాళ్ళకి. నేను కోరేది ఇవన్నీ కాదు, నేను కోరేది వేరు అనే విషయం తెలుస్తుంది. అతః మనందరం కూడా ఈనాడు గణేశుడిని ఆరంభించుకొని గణేశ, సూర్య, విష్ణు, శివ, అంబిక ఇత్యాది విధానంతో మనం దేవతలందరినీ కూడా స్మరించుకుంటూ క్రమంగా పునఃపునః శివోహం 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 అనేటువంటి భావనను మొట్టమొదలు చెయ్యాలి. మొట్టమొదలే అనుభవం రాదు. ఎవడైనా ఈత నేర్చుకోవాలంటే ఒడ్డుకొచ్చి నించుని నాకు ఈత వచ్చిన తర్వాత నీళ్ళల్లో దిగుతాను అంటే ఎప్పటికైనా సాధ్యమా? ఇది ఎప్పటికైనా సంభవం అవుతుందా? అందువల్ల వాడు ఏం చేయాలి? మొట్టమొదలు ఏదో కొద్ది లోతులో ఉండేటువంటి నీళ్ళల్లోకి వెళ్ళాలి. అందుకోసం అగాధమైన జలంలోకి వెళ్ళకూడదు. అలాగే మనకి శివోహం అనేటువంటి వాస్తవమైనటువంటి అనుభవం రానప్పుడు మొట్టమొదలు కొన్ని స్తోత్ర పాఠములు, కొన్ని భజనలు, కొన్ని అభిషేకములు, కొన్ని పూజలు, హోమములు
మంత్రపురశ్చరణలు, కొన్ని ఉపవాసములు, కొన్ని దానములు ఇత్యాది విహితమైనటువంటి కర్మలన్నీ చేస్తూ దీనిలో శుద్ధమైనటువంటి మనస్సును తెచ్చుకుని అప్పుడు విరక్తాంతఃకరణుడై అప్పుడు ఇన్నాళ్ళ నుంచి చెప్పినటువంటి దాన్ని శివోహం అనే దాన్ని అనుభవంలో వస్తాడు. అటువంటి అనుభవం వస్తే చాలు. మనందరం కాశీలో ఉన్నాం కదా, ఈ కాశీ అనే శబ్దానికి మనం ఏమనుకుంటాం, ఈ నగరం అర్థం అని మనం అనుకుంటాం. అయ్యా మేమందరం కాశీకి వచ్చామంటే ఈ కాశీ పట్టణానికి వచ్చాము అని. కాశీ అనే శబ్దానికి శంకర భగవత్పాదులు ఏం చెప్తారంటే పరమశివుడికే కాశీ అని పేరు అని చెప్తారు. పరమశివుడికే కాశీ అని పేరు. మన వాళ్ళకి కాశీ విశ్వనాథుడు అనడం కూడా అలవాటు. కాశీ విశ్వనాథుడు అంటే కాశీ కాకుండా మరొక చోట విశ్వనాథుడు ఉంటే ఆ ఊరి విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు అని అనొచ్చు. కానీ విశ్వనాథుడు అంది కాశీలో ఒక చోటే కదండి. కాశీ విశ్వనాథుడు అంటే కాశీ అనే శబ్దానికి శివుడు అనే అర్థం. సాకాశికాహం నిజబోధ రూపా అన్నారు. ఆ కాశిక అనేటువంటి పరమాత్మ స్వరూపుణ్ణే నేను అని పరమాత్మ స్వరూపుణ్ణి కాశిక అనుకుని ఆ కాశీ స్వరూపంగానే తాను అనుకున్నారు. మనందరికీ పరమ లక్ష్యం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం శివస్వరూపులమై పరమాత్మ స్వరూపులమై ఉంటూ శివ అనే దానికి విష్ణు అర్థం అని కాదు ఎవరు అనుకోకూడదు. శివ అన్న, విష్ణు అన్న, గణేష అన్న, సూర్య అన్న అన్నీ ఒకటి. అలాగే పంచదారతో చిలకలు తయారు చేస్తారు. చిన్నపిల్లలు తింటారని పంచదార చిలకలు, ఏనుగులు, గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ తయారు చేస్తారు. అన్నిటిల్లో తేడా ఏమన్నా ఉందా? ఆ గుర్రం ఏమన్నా పరిగెత్తుతుందా? ఈ ఏనుగు ఏమన్నా యుద్ధం చేస్తుందా? అన్నీ పంచదారే. అలాగే సచ్చిదానందం అనేటువంటి పరిపాకంతో తయారు చేసినటువంటి మూర్తులే ఇవన్నీ కూడా. దాంతో తయారైనవే కానీ వీటిల్లో ఏ రకమైన భేదం ఏమీ లేదు. వారి వారి వాసనానుసారం ఒకరు శివ అంటారు, ఒకరు రామ అంటారు, ఒకరు కృష్ణ అంటారు, ఒకరు దేవి అంటారు, మాత అంటారు. ఎక్కడా ఏమీ తేడా లేదు. సకలము సనాతనమై వైదికమైనటువంటి ఎన్ని దేవతలు ఉన్నాయో అన్నీ కూడా పరబ్రహ్మాత్మ స్వరూపములే. అందువల్లనే మనకి గణపతి ఉపనిషత్తుల్లో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, అలాగే శివోపనిషత్తులో కానీ అలాగే విష్ణుపనిషత్తులో కానీ అందరినీ నీవే ప్రత్యక్షమైన బ్రహ్మవయ్య అని అంటారు. అటువంటి సర్వాత్మకుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి పరమదయాళువైనటువంటి పరమకృపా వర్షణాన్ని ఇచ్చేటువంటి సర్వాత్మకుడైన సర్వేశ్వరుణ్ణి మనందరం కూడా మనసా వాచా కర్మణ ప్రార్థించి ఇకపైన నేను ఎప్పుడూ కష్టాల్లో ఉండకూడదు, ఏనాడు నేను కష్టాల్లో ఉండకూడదని నాయనా నా స్వస్వరూపాన్ని నాకు చూపించు, దానికి ప్రతిబంధకంగా ఉండే పాపాన్ని తొలగొట్టు. ఇదే ప్రార్థన చేసుకోవాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.